వాక్యాన్ని ధన్యం చేసుకుంటున్నాను. మీరే వాక్యం ద్వారా పిలిచిన మా అందరితో కూడా మాట్లాడమని వాళ్ళకి వస్తు చేసుకున్న అత్యుత్తమైన నామంలో ప్రార్థన చేస్తున్నాను. మనం గమనించినప్పుడు ఇందులో మరి చిన్న బిడ్డలను దేవుడు ఏ విధంగా చూసుకోవడం గౌరవించుకొని ఆశీర్వదించడం తమ చిన్న బిడ్డలను ముట్టవాలని కొందరు ఆయన యొక్క వారిని తీసుకొని వచ్చారు. తమ చిన్న బిడ్డలు అని అంటే బహుశా తల్లిదండ్రులు అయినవచ్చు. తల్లిదండ్రులు అయినటువంటి వారు వారి యొక్క చిన్న బిడ్డలను దేవుని దగ్గరికి తీసుకుని వచ్చారు. ఈ చిన్న పిల్లలు వారికే వారు ప్రభు దగ్గరికి రాలేదు, కానీ తల్లిదండ్రుల ద్వారా ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. బాల్యకాలం అనేటువంటిది ఏంటి అంటే అది చాలా నిస్సహాయ స్థితికి సంబంధించింది. చిన్నపిల్లలు వాళ్ళకై వాళ్ళు ఆశించినటువంటిది చేసుకోలేరు. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తారు. వాళ్ళకి ఎలాగ ట్రీట్ చేస్తే దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. మరి చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు ప్రభు దగ్గరికి తీసుకుని రావడం అనేటువంటిది ఒక విషయం, ఒక విశేషం. ఇప్పుడు take our children to see the theatre, they will come with us to watch a movie. పిల్లలు సినిమాలు తీసుకుని ఉంటుంది, అక్కడ కూడా వస్తారు. అంటే ఎవరెవరు మీరు చేద్దాం దేవుతాం, ఎక్కడికి తీసుకుంటే అక్కడికి వస్తారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. వాళ్ళకి దేన్ని చూపించాలి, వాళ్ళకి దేన్ని ఇవ్వాలి, వాళ్ళకి దేన్ని నేర్పించాలి అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం ఏదైతే నేర్పిస్తామో అదే వాళ్ళు నేర్చుకుంటారు, ఏదైతే చూపిస్తామో అదే వాళ్ళు చూస్తారు, ఎక్కడికైతే తీసుకెళ్తామో వాళ్ళు వస్తారు. సరే, ఇక్కడ తల్లిదండ్రులు అయినటువంటి వారు పిల్లల్ని ఎక్కడికి తీసుకొచ్చారు? ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. పిల్లలు వాళ్ళు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినటువంటి సమయంలో దే హ్యాడ్ ఏ పర్పస్, ఒక ఉద్దేశాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఏదో ఊరికే సరదాగా తీసుకురాలేదు. వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అని అంటే అక్కడ రాయబడలేదు, కానీ మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ఆయన వారిని ముట్టవలెనని అని, ఆయన వారిని ఆశీర్వదించవలెనని అని ఉంటుంది. సరే, వారు ప్రభు దగ్గరికి పిల్లల్ని తీసుకురావడంలో వారికంటూ ఒక ఉద్దేశం అనేది పిల్లల పట్ల తల్లిదండ్రులు దైవిక సంబంధమైనటువంటి ఉద్దేశాలను కలిగి ఉన్నప్పుడు దైవికంగా పిల్లలను వారు నడిపించగలుగుతారు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20-25 వచనాలు చదువుతున్నాం. జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుంటే సెలవివ్వండి ఆయనతో. ఎటువంటి డిజైన్? ఆ తల్లికి తన కుమారుల పట్ల
ఉన్నటువంటి కోరిక. సహజంగా మనం దేవుని దగ్గర నుంచి భౌతిక సంబంధమైనటువంటి వాటిని ఆశిస్తాం, మంచిదే. కానీ ఈ తల్లి తన కుమారుల విషయంలో పరలోక సంబంధమైనటువంటి వాటిని ఆశిస్తాం. చూడండి ఎంత లాంగ్ ప్రాసెస్, ఎంత లాంగ్ డిస్టెన్స్. షీ హ్యాస్ ఏ డిస్టెన్స్ విజన్. ఒక దూర దృష్టిని కలిగినటువంటి స్త్రీగా ఈమెను మనము చూస్తాం. తల్లిదండ్రులైనటువంటి వారికి బిడ్డల విషయంలో ఈ దూర దృష్టి అనేటువంటిది చాలా అవసరం. మనం ఎప్పుడైతే దూర దృష్టిని కలిగి ఉంటామో ఆ దృక్పథంలో వారిని పెంచుకుంటాం. మనం లాజికల్గా ఆలోచన చేస్తే తల్లిదండ్రులకి పిల్లల్ని డాక్టర్స్గా అనుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఆ డాక్టర్కి సంబంధించినటువంటి విధానంలో వాళ్ళని నడిపిస్తారు. వాళ్ళ చేత ఎంబీబీఎస్ లేకపోతే డాక్టర్కి సంబంధించినటువంటి ఏదో ఒక కోర్సు చేపిస్తారు. లేదా నా కుమార్తె ఇంజనీర్ కావాలి అనుకున్నారనుకోండి, ఆ దశలో వాళ్ళని చదివిస్తారు. అంటే పిల్లల పట్ల వారికి ఎటువంటి దూరదృష్టి ఉంటుందో ఆ దూరదృష్టిని బట్టి పిల్లల విషయంలో వారు అటువంటి ప్రణాళికలను వేసుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డల విషయంలో అటువంటి దూరదృష్టిని కలిగి ఉండటం అనేది చాలా అవసరం. బైబిల్ ఒక మాట మనం చూస్తాం, బాలుడు నడవవలసిన త్రోవను వానికి లేకుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి పెద్దవాడు అన్న దగ్గర ఏముంటుందో తెలుసా, వృద్ధుడు అని ఉంటుంది. ముసలివాడైనప్పుడు అంటే స్టార్టింగ్లో వేసేటువంటి ఆ ఫౌండేషన్ అప్ టు ద ఎండ్, అప్ టు ద డూమ్స్డే, అంటే చివరి వరకు కూడా ఆ పునాది అనేటువంటిది అలాగే ఉంటుంది. ఒకసారి బైబిల్లో మనం చూస్తాం, సురేఫెనేక అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఎందుకు ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది అని అంటే, ఆమెకున్నటువంటి కుమార్తెకు దయ్యము పట్టింది. దయ్యం పట్టినప్పుడు ఏం చేసింది, ప్రభు దగ్గరికి వచ్చింది. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనాన్ని నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. చూడండి ప్రియులారా, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని తల్లి కేకలేస్తాను. దేవుడు ఈ రోజుల్లో పిల్లల కొరకు కేకలు వేసేటువంటి తల్లిదండ్రులు మనకు కనపడట్లేదు. పిల్లలు పాడైపోతూ ఉంటే, పిల్లలు పక్కదారికి వెళ్తూ ఉంటే, పిల్లలు చీకటి శక్తుల చేత పీడించబడుతూ ఉంటే వాళ్ళని చీకటి శక్తులు సంబంధమైనటువంటి విధానంలో దిష్టులు తీయడం, తాయెత్తులు కట్టడం, బుగ్గలు చుక్కలు పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా దేవుని దగ్గరికి తీసుకుని వచ్చి వాళ్ళ కొరకు మొరపెట్టేటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఈ తల్లి ఏం చేస్తుంది అని అంటే, తన కుమార్తె విషయమై ప్రభువు దగ్గరికి వచ్చి గోజాడుకుంటా ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది, వేడుకుంటా ఉంది, కేకలేస్తూ ఉంది. వీళ్ళ సైతాన్ని పట్టిన తర్వాత కేకలు వేయడం కాదు, కానీ ముందుగానే కేకలు వేసి సైతాన్ని పట్టకుండా చూసుకోవాలి. అది ఇంపార్టెంట్. సాతాను ఏం చేస్తాడు, పిల్లల మీద కూడా దాడి చేస్తాడు. పిల్లల విషయంలో తలంపులు కలిగి ఉంటాడు. ఏదో ఒక విధంగా పిల్లల్ని వేస్ట్ చేసుకుని తల్లిదండ్రుల యొక్క భక్తి జీవితం మీద దాడి చేయాలని, ప్రార్థనా జీవితం మీద దాడి చేయాలని, కుటుంబాల మీద దాడి చేయాలని సాటన్ హ్యాస్ lot of plans to destroy the families by using the children. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లలు సైతాను చేతుల్లో పడిపోకుండా వాళ్ళ కోసము బాధపెట్టాలి. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. 2:19 నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు పెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించు, నీ పసిపిల్లల ఎదట
ప్రాణము కొరకు, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తును. నీ పసిపిల్లల ప్రాణము కొరకు, ప్రాణం కంటే విలువైంది ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు, ఏమి లేదు పిల్లలు. ప్రాణం అంటే సమస్తము అని అర్థం. కాబట్టి పిల్లలు ఏ అవసరతలో ఉంటారో వాటన్నింటినీ కూడా దేవుని సన్నిధికి తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఖచ్చితంగా వింటాడు పిల్లలు. అన్న ప్రార్థన చేస్తే సమూయేలుకు దేవుడు సహాయం చేస్తాడు. ఈ సురేషనేక లేక కానాను స్త్రీ ప్రార్థన చేస్తే ఆమె కుమార్తెకు ప్రభువు తప్పకుండా సహాయం చేస్తాడు. మరి జాన్ వెస్లీ యొక్క తల్లి సూజన్ ఆమె పేరు. ఆమె తెల్లవారుజామున లేచి పిల్లల కోసం ఎంతో ప్రార్థన చేశారు, మొరపెట్టారు, తల్లిని గార్చారు, పాదాలు పట్టుకునేది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆమె కుమారులను ఆశీర్వదించాడు. ఆమె కుమారులను దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. పిల్లలు మరి మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా గర్ల్స్ ఆల్సో, ఆడపిల్లలు కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు, పరిచయంలో వాడుకుంటాడు. కొన్నిసార్లు మనం ఆడపిల్లల్ని తక్కువంచన వేస్తూ ఉంటాం. లేదు, వాడు కూడా దేవుని దృష్టిలో ఎంతో విలువైనటువంటి వాడు. గర్భఫలం ఇవ్వవచ్చు, బహుమానము, గిఫ్ట్ గాడ్ టు ద పేరెంట్స్. మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని ప్రభు దగ్గరికి తీసుకుని వస్తే శిష్యులు ఏం చేస్తున్నారు? వారిని గతిస్తూ ఉన్నారు. తీసుకొచ్చినటువంటి వారిని ఆటంకపరుస్తూ ఉన్నారు. దేవుని దగ్గరికి పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకుని వస్తూ ఉంటే కొన్నిసార్లు ఇతరులు గతిస్తూ ఉంటారు. కొన్నిసార్లు బంధువుల ద్వారా గతింపులు, ఆటంకాలు, స్నేహితుల ద్వారా ఆటంకాలు, పిల్లలు తీసుకొని ఏమని చేయకుండా దేవుని సన్నిధికి ఎంతోమంది అడ్డుపడుతూ ఉంటారు పిల్లలు. ఇక్కడ అలాగే జరుగుతూ ఉంది. తీసుకొచ్చినటువంటి వారిని శిష్యులు ఆటంకం చేస్తూ ఉంటే తర్వాత యేసు అది చూసి కోపపడి చిన్న బిడ్డలను నా ఎదురు రానిది, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము. యేసుక్రీస్తు ప్రభువు కోపపడిన సందర్భాల్లో ఒక సందర్భాన్ని ఎప్పుడు సామాన్య కోపపడ్డం. యేసు ప్రభు ఎప్పుడు ప్రేమ కలిగినటువంటి వాడిగా, జాలి కలిగినటువంటి వాడిగా, దయ కలిగినటువంటి వాడిగా కనబడతాడు. కానీ ఈ సందర్భంలో మాత్రం కోపపడ్డాడు. పిల్లల విషయంలో ఆటంకం చేస్తూ ఉంటే ఆయన కోపం వచ్చింది. పిల్లల మీరు ఆటంకపరుస్తున్నారని చెప్పాను. కోపం ఏమవుతుందంటే కోపపడి చిన్న బిడ్డలు నా ఎందుకు వానింది, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము. యేసుక్రీస్తు ప్రభువుకి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళు ఆయన దగ్గరికి రావాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. వారిని ఎవ్వరు కూడా ఆటంకపరచొద్దని ప్రభువు చెప్తా ఉన్నాడు. God has set a special focus on this little children. ఈ చిన్న బిడ్డల విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టాడు. మన యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉంటారో, ఎవరైతే సహాయంతో ఎదురు చూస్తూ ఉంటారో వారి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని ప్రభు పెడతాడు. ప్రభు ఒకసారి నడుచుకుంటా వెళ్తా ఉన్నాడు. చాలా మంది జన సమూహాలు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఆ సమయంలో పక్కన ఒక బుద్ధి భిక్షగాడు కూర్చోన్నాడు. కూర్చొని అటు వైపు యేసు ప్రభు అంటున్నాడని తెలిసి, దావీదు కుమారుడా నన్ను అని కేకలేస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఆగి అతని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి తన దగ్గరికి తీసుకొని అతనికి ఏం చేశాడు? దృష్టిని ఇచ్చాడు, చూపునిచ్చాడు.
ఇలా యేసుక్రీస్తు ప్రభువును ఎవరు ప్రార్థన చేసినా, ప్రభువును ఎవరు వేడుకున్నా వారి అవసరతలు ఆయన తీర్చేటువంటి వాడు. ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చు, ఎవరికైనా ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. అవసరతలో ఉన్నటువంటి వారి విషయంలో, నిస్సహాయతలో ఉన్నటువంటి వారి విషయంలో, మొదటి పనులతో బాగుపడినటువంటి వారి విషయంలో, వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి వారి విషయంలో, చాతుపరి శక్తుల చేత పీడించబడుతున్నటువంటి వారి విషయంలో, కుటుంబాల్లో నెమ్మది లేనటువంటి వారి విషయాల్లో ప్రభువు సహాయం చేసేటువంటి వారిగా ఉన్నారు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఒకసారి యేసు ప్రభు ఒక ప్రాంతానికి వెళ్తే అతను ఒక వ్యాధి చేస్తున్నాడు. అతను ఉన్నటువంటి వ్యాధి క్రానికల్ డిసీజ్, అది అంటే దీర్ఘకాలపు వ్యాధి. 38 సంవత్సరాల నుంచి వ్యాధితో 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతుంటే యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తికి స్వస్థత అనేటువంటిది ఆయన అసాధ్యమైనది ఏమీ లేదు. యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు ఇలా. సరే, ఇక్కడ చిన్నపిల్లలు ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ పిల్లల పైన ఆయన దృష్టి నిలిపాడు. ఆ పిల్లల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పిల్లల పక్షం అందరూ యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? దేవుని రాజ్యము లాంటి వారికి ఈ స్పీక్స్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని రాజ్యము అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అని అంటే, ఇట్స్ నాట్ లుకింగ్ లిటరల్ కింగ్డమ్. అది ఏదో అక్షరానుసారమైనటువంటి రాజ్యం కాదు. ఆ రాజ్యంలో నెమ్మది అనేటువంటిది, ఆ రాజ్యంలో సంతోషం అనేటువంటిది, ఆ రాజ్యంలో సమాధానం అనేటువంటిది, ఆ రాజ్యంలో కన్నీరు అనేటువంటిది లేదు, దుఃఖం అనేటువంటిది. పిల్లల జీవితాలు ఇవన్నీ కావాలి. పిల్లల జీవితాల్లో దేవుని జ్ఞానం కావాలి, దేవుని సంతోషం కావాలి, దేవుని సమాధానం కావాలి, దేవుని యొక్క విడుదల కావాలి, దేవుడు ఇచ్చేటువంటి ఆ తెలివితేటలు కావాలి, తల్లిదండ్రులకు లోపడేటువంటి జ్ఞానం కావాలి. ఇవన్నీ దేవుని రాజ్యానికి గుర్తులు. దేవుని రాజ్యం ఇలాంటి వాటిది. పిల్లలను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. వారికి నెమ్మదిని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. ఆయన రాజ్యానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలను పిల్లలకు ప్రభువు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనదే గుర్తములై ఉన్నది. కాబట్టి తెలివితేటలను చదువుల విషయంలో, వారి ఉద్యోగాల విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో, వారి వివాహాల విషయంలో దేవుడు కృప చూపించేటువంటి వాడిగా అలా మాట్లాడుతూ యేసు ప్రభు ఏమన్నాడంటే, ఆ కింద వచ్చిన ఒకసారి చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయంగా. ఇలా ఇక్కడ కొంచెం సందర్భం మారింది. ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడు అని. అంటే ఎంటరింగ్ గాడ్స్ కింగ్డమ్, దేవుని రాజ్య ప్రవేశముల గురించి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరించాడు. పిల్లల్లో విశ్వాసం అనేటువంటిది ఉంటుంది. పిల్లలు దేవుని యొక్క రాజ్యంలో ఒక వ్యక్తి ప్రవేశించాలి అని అంటే ఆ వ్యక్తికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. చిన్నపిల్లలకి ఏదైనా చెప్తే వాళ్ళు వెంటనే నమ్ముతారు. అటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి దేవుని రాజ్యంలో మనిషి ప్రవేశించాలి అంటే విశ్వాసం అనేటువంటిది కావాలి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకున్నాం. మీరు ఆయనను చూడకపోయినారు, ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన శక్యము
మహిమాయుక్తము సంతోషము గలవారై ఆనందించి చూస్తారు. చూసారా, విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మీరు ఇప్పుడు చూడకపోయినా కూడా విశ్వసిస్తూ ఉన్నాడు. వీళ్ళ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన ప్రతి మనిషి దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. దేవుని రాజ్య ప్రవేశం గురించి యేసుక్రీస్తు ప్రభు నికోదేము అనేటువంటి వ్యక్తితో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా క్రొత్తగా జన్మించితే గాని. జీసస్ టాక్స్ అబౌట్ ద న్యూ బర్త్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక నూతన జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం పాప జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అయితే నూతన జన్మల గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే ఒక వ్యక్తి నూతనంగా జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే క్రొత్తగా జన్మించడం అంటే ఏదో కాదు. యేసుక్రీస్తును అంగీకరించడమే నూతన జన్మకు సాదృశ్యము. యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన కన్యక గర్భం జన్మించి సమస్త మానవ పాప క్షమాపణ కొరకు శిలువలో మరణించి సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు పాప క్షమాపణ పొందుతారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు నూతన జన్మ అనుభవంలోనికి వస్తారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి ఆత్మకు రక్షణ అనేటువంటిది కలుగుతుంది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. పాప క్షమాపణ పొందకుండా మనిషి చనిపోతే అతనిలో ఉన్నటువంటి ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుతూ ఉంటుంది. మనమంతా కూడా భౌతిక సంబంధమైన జన్మదినాన్ని జరుపుకుంటూ ఉంటాం. ఇన్ ద సేమ్ టైం గాడ్ వాంట్స్ us to have a spiritual birth also. అదే సమయంలో దేవుడు మన జీవితంలో ఆశించేది ఏంటి అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి జన్మను కూడా మనము కలిగి. ఇక్కడ మాత్రం పిల్లల గురించి మాట్లాడలేదు ప్రభు. ఈ వచనంలో ఏమంటున్నాడంటే, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము. ఇక్కడ చిన్న బిడ్డలు సంబంధించింది కాదు. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యాన్ని అంగీకరించాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి కుమారులు కుమార్తెలు వారు దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారాలి ప్రియాలి. కనుక వారి యొక్క మారు మనసు కోసం ప్రార్థన చేయాలి. ఒకవేళ మనలో ఎవరైనా మారు మనసు పొందుకున్నా ఉంటే మారు మనసు పొందాలి. ఇలా చెప్పిన తర్వాత ప్రభు ఏం చేశాడు? 16వ వచనంలో ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగలించుకొని వారి మీద చేతులు ఉంచి ఆశీర్వదించాడు. అక్కడ కామర్స్ చూడండి ఎట్లా ఉందంటే ఆగి మనం చదివితే ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులు ఇచ్చి ఆశీర్వదించాడు. ఎన్ని కార్యాలు జరిగాక దేవుడు ఆ తల్లిదండ్రుల యొక్క హృదయంలో ఉన్న ఆశను తీర్చాడు. ఆ బిడ్డలను ముట్టాలి అని వాళ్ళు తీసుకొచ్చారు. కానీ ప్రభు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఏకంగా ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులు ఉంచి వారు ఎంత గొప్పవారయ్యారో మనకు తెలియదు. బట్ దే ఆర్ బ్లెస్డ్ బై గాడ్, దే ఆర్ క్యారీడ్ బై గాడ్, దే ఆర్ ఎంబ్రేస్డ్ బై గాడ్. వారు దేవుని చేత కౌగిలించబడ్డారు, వారు దేవుని చేత ఎత్తుకొనబడ్డారు, వారు దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. ఇలా నిజంగా అటువంటి ఆశ కోరిక బిడ్డల విషయంలో మనం తల్లిదండ్రులుగా కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా బిడ్డల విషయంలో అట్లాంటి కార్యము చేస్తారు. ప్రభు 5 రొట్టెలను ఆశీర్వదిస్తే 1000 కొలది మనుషులకు అవి
ఆశీర్వాదకరంగా ఉన్నదే. మరి ఈ బిడ్డల్ని ప్రభు ఆశించాడు. మీరు ఎంత గొప్పవారయ్యారో మనకు తెలియదు. వి డోంట్ నో అబౌట్ దర్ ఫ్యూచర్. వారి భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు. కానీ వాళ్ళని దేవుడు ఆశీర్వదించినట్లయితే వారు నిజంగా ఆశీర్వదించబడతారు. అనేక మందికి తల్లిదండ్రులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు. దేవుడు వాక్యం దీవించినగాక ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లలు మీ వద్దకు తీసుకుని వచ్చినప్పుడు వారి పట్ల మీరు దృష్టి నిలిపి వారిని జీవించేటువంటి దేవుడుగా ఉన్నందుకై తీసుకోవాలి. వారితో వారి పక్షమందు మీరు మాట్లాడేటువంటి దేవుడుగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన కృప చూపించి సహాయం చేయండి. ఇప్పుడున్న చిన్న బిడ్డలందరినీ కూడా దీవించండి. ఆయన మరి నూతన జన్మ అనుభవం గురించి వాక్యం విన్నాం. ఈ వాక్యం విన్న వాళ్ళు ఎవరైతే నూతన జన్మ అనుభవం ఇంకా పొందలేదో వారి చిన్న బిడ్డల వల్ల మిమ్మల్ని అంగీకరించి మీ రాజ్యమునకు పాత్రగా ఉన్నట్టు మీరే కనికరించి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. సాక్ష్యం